ప్రజలు వేసినటువంటి ఒక ఓటు, ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు వారి జీవితాలకి ఏ రకంగా మార్పుకు ఉపయోగపడుతోంది అనంటే, ఒకవైపు అమరావతిని కడుతున్నాం, మరోవైపు పోలవరాన్ని నిర్మిస్తున్నాం. రాయలసీమ తాగునీటి అవసరాల్లో ప్రధానంగా ఉన్నటువంటి హంద్రీ నీవాని పూర్తి సామర్థ్యానికి తీసుకురాగలిగాం. భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులు అన్నింటిలోనూ కూడా నిధులు ఖర్చు పెట్టబోతున్నాం. రైతాంగానికి డ్రిప్పు మామూలుగా ఇచ్చేటువంటి డ్రిప్ సబ్సిడీ కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందించేదానికి తయారు చేయడం జరుగుతున్నాం. మరి ఇవన్నింటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి పారిశ్రామికవేత్తల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రంగాలలోనూ అనంతపురాన్ని ముందు వరుసలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొదటి రోజు జిల్లాలో నేను చెప్పినట్టుగానే జిల్లాకు కూలీగానే పనిచేస్తాం. ఈ జిల్లా ప్రజల అవసరాలను, జిల్లా ప్రజల ఆశలను తీర్చడం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామనేటువంటిది మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణానికి తాగునీటి పథకాన్ని ప్రారంభించడం నిజంగా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకనంటే అతి ఎక్కువ జనాభా కలిగినటువంటిది మన జిల్లాలో. మరి అట్లాంటి పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ ఎండాకాలంలోనే దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో అనునిత్యం కూడా ఈ ప్రోగ్రెస్ని మానిటర్ చేసుకుంటున్నటువంటి మన శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు, మరి అట్లానే ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలి, వీటికి నిధులు విడుదల చేసేలాగా ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్తోనూ పని చేయించి ఇటు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి కొంత నమ్మకాన్ని ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. ఇది ప్రజల అవసరానికి ఉపయోగపడడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి అట్లానే ఇతర ప్రాంతాలకి పబ్లిక్ హెల్త్లో మనం ఇతర మున్సిపాలిటీలన్నింటికీ కూడా మనకి తాడిపత్రికి కావచ్చు, లేకపోతే గుంటకల్కి కావచ్చు, రాయదుర్గానికి, గుత్తికి, కళ్యాణ్ దుర్గు ఇవన్నింటికీ కూడా ఇప్పటికే నిధుల కేటాయింపు జరగడం జరిగింది. దాదాపు ఇవన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పటికీ దాదాపు 700 కోట్లతో మున్సిపాలిటీలన్నింటికీ కూడా తాగునీరు అందించేటువంటి స్కీమును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో కూడా ఎప్పుడూ అనంతపురం జిల్లాలో దీంట్లో 10% అభివృద్ధి కూడా నోచుకోలేదు. నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, సంఖ్యలు వాస్తవాలు మాట్లాడుతాను. అందరినీ వాళ్ళు డిస్కషన్కి రాలేరు. తాగునీటి స్కీముల్లోనూ ఇప్పుడు జిల్లాకి రూరల్ కాన్స్టిట్యున్సీస్కి ఒక 800 ఇస్తే అర్బన్ మున్సిపాలిటీలకి దాదాపు ఒక 700 వరకు 736 కోట్ల వరకు విడుదల చేయడం జరిగింది. ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.